పొదుపులో పోటాపోటీ అట. ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో 2 రోజులు ఇంటి నుంచే పని అట. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అట 5 రోజులే ఆఫీస్కి రావాలట, 2 రోజులట ఇంటి నుంచే పని చేయాలన్నట. ప్రజా రవాణా వాడే సిబ్బందికి వాహన భత్యంలో 10% ఇంక్రిమెంట్ అట. అంటే మీరు బండ్లు కానీ లేకపోతే కార్లు కానీ వాడకుండా మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో బస్సుల్లో మెట్రోల్లో ప్రయాణం చేస్తే మీకు 10% ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పిరట. దేంట్లో? ఈ ట్రావెల్ అలవెన్స్లో. త్రిపురలో సగం మంది ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అట. కాన్వాయ్ వదిలి బైక్ పైన అసెంబ్లీకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అట. బస్సులో పోయిండట గడ్కరీ, ఆటోలో పోయిండట మేఘ్వాల్. అనవసరంగా పసిడి కొనొద్దు, అంటే బంగారం కొనకండి, దీన్ని మరో 5గురికి చెప్పండి అని కేంద్ర మంత్రి శివరాజ్ చెప్తున్నాడు. అసలు ప్రభుత్వం అయితే చాలా ప్లాన్డ్గా ప్రజల మైండ్ని ట్యూన్ చేస్తున్నది. భవిష్యత్తు భయంకరంగా ఉండబోతుంది అని చెప్తున్నది. లేకపోతే ఇంత హడావుడిగా ఎందుకు చేస్తారు ఈ పని? పరిస్థితులు మనకు కొంత అనుకూలంగా మారే అవకాశం ఉందన్నా కూడా ఈ పని చేయరు కదా. అంటే ఏదో జరగబోతున్నది. 1-2 నెలల్లో పెట్రోలు, గ్యాసు, డీజిల్ ఇవన్నింటి విషయంలో చాలా భయంకరమైన ఒక సంక్షోభం రాబోతున్నది అని దీని ద్వారా మనకు అర్థమవుతున్నది. ఇగో బంగారం అయితే అసలు కొనొద్దని చెప్తూనే ఉన్నారు. పశ్చిమాసియా ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ప్రధానమంత్రి హైదరాబాద్కు వచ్చి అసలు హైదరాబాద్ మీటింగ్ దీనికోసం పెట్టినట్టున్నది. పాపం బీజేపీ వాళ్ళు ఏమో మా పార్టీ ఏమైనా లేస్తుందేమో అని కార్యకర్తలు అనుకుంటే ప్రధానమంత్రి మొత్తం ఆ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన మీటింగ్ దేశాన్ని అట్రాక్ట్ చేసేలా చేసిండు. ఏది? పొదుపు మంత్రం గురించి చెప్తూ ఆయిల్ తక్కువ వాడండి, నూనె తక్కువ వాడండి, బంగారం అసలు కొనకండి 1 ఇయర్ దాకా, పెట్రోల్ డీజిల్ తక్కువ వాడండి, ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించండి, ట్రైన్లలో వెళ్ళండి అని చెప్పే ఆ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి మీద పెద్ద చర్చ అయింది. ఇప్పుడు అది నడుస్తున్నది. పశ్చిమాసియా సంక్షోభ పరిణామాలు ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన పొదుపు మంత్రం దేశవ్యాప్తంగా పోటాపోటీగా సాగుతోంది. ముఖ్యమంత్రి, మంత్రుల వంటి వారి కాన్వాయ్ల తగ్గింపు నుంచి ఉద్యోగులకు ఇంటి నుంచే పని దాకా రాష్ట్రాలు ఇంధన పొదుపు చర్యలు ప్రకటిస్తున్నాయి. కార్లు, ఇతర వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణా వినియోగించుకోవాలని, అనవసరంగా బంగారం కొనుగోలు నివారించాలని పిలుపునిస్తున్నాయి. ప్రభుత్వ సిబ్బంది కోసం బస్సులట. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 2 రోజుల పాటు ఇంటి నుంచే పని అంటే వర్క్ ఫ్రం హోమ్ అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ప్రభుత్వం అధికారులు నిర్వహించే సమావేశాల్లో 50% ఆన్లైన్లోనే నిర్వహించాలని, అధికారిక వాహనాల వినియోగాన్ని తగ్గించాలని ఆదేశించింది. విధుల్లో భాగంగా ప్రయాణం చేసే అధికారులకు నెలవారీగా అనుమతించే పెట్రోల్ కోటాను 20% తగ్గించింది. వచ్చే 6 నెలల పాటు కొత్తగా వాహనాలేమీ కొనుగోలు చేయబోమని ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఉండే 29 కాలనీల నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు 58 ప్రత్యేక బస్సులు నడుపుతామని చెప్పింది. ప్రజా రవాణా వ్యవస్థల ద్వారా రాకపోకలు సాగించే ప్రభుత్వ ఉద్యోగులకు వాహన భత్యం అంటే ట్రావెల్ అలవెన్స్లో 10% ఇంక్రిమెంట్ ఇస్తామని ప్రకటించింది. వారంలో ఒక రోజు మెట్రో డేగా పాటిస్తారట. బైక్ పైన అసెంబ్లీకి వచ్చిందట మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. బంగారం కొనొద్దని 5గురికి చెప్పాలన్నట. మనం ఒక 5గురికి చెప్పాలంటే 5గురికి చెప్పాలన్నట కొనొద్దని. తమ శాఖ పరిధిలో పొదుపు చర్యలు చేపడుతున్న కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. తన కాన్వాయ్ను కేవలం 3 వాహనాలకే పరిమితం చేసుకున్నారు. శాఖ పరిధిలో ఇంటి నుంచే పని విధానం అమలుపైన 2 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నారు తెలుసా? రేపు పొద్దున ప్రమాదం వస్తే మేమేం చేయలేము అని ప్రజల మైండ్ని ఇప్పటి నుంచే ట్యూన్ చేసి పెట్టడానికి. అంటే కేంద్రము ముందు నుంచే మమ్మల్ని అప్రమత్తం చేస్తున్నది, వాళ్ళు కూడా తగ్గించుకున్నారు, ఈ సమస్య మనది కాదు, ఇది మనం ఏం చేస్తామో ఆడెన్నో యుద్ధం జరిగితే మనకు వస్తున్నటువంటి నష్టము కేంద్రానికి ఇందులో ఏమాత్రం సంబంధం లేనటువంటి విషయం, ఇది మనం భరించాల్సిందే అని ఒక్క ప్రజల యొక్క మైండ్ సెట్ని మార్చడానికి ఇవంతా వ్యవహారం నడుస్తున్నది. సింపుల్, అంతకుమించి ఏం లేదు. ఇందులో కొంతవరకు వాస్తవం ఉండొచ్చు కానీ సో మరి ఈ మధ్యలో ఉన్న ఈ దళారీ వ్యవస్థని, ప్రభుత్వాలు చేసే దుబారా ఖర్చులని, ఇట్లాంటి వాటిని కూడా తగ్గించుకునే విషయంలో కూడా మీరు చర్యలు తీసుకోవాలి కదా. కొంతవరకు వాస్తవం ఏంటి అంటే ఆ హోర్ముజ్ జలసంధిలో ఉన్న కండిషన్స్, అక్కడ ఉన్న వాహన నౌకలు బయటికి రాకపోవడం, వీటన్నింటి వల్ల మనం పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ వీటికి సంబంధించిన చమురు నిల్వలు మనం ఇంపోర్ట్ చేసుకోవడమే తప్ప 90% మనకు అవకాశం లేదు. సో మరి గవర్నమెంట్ ఏం చేయాలి? ఓన్లీ గల్ఫ్ కంట్రీస్ ద్వారానే కాకుండా మరి మిగతా దేశాలు, ఇప్పుడు రష్యా నుంచి మనం చమురు కొనుగోలు చేస్తాం, మరి అవకాశాలను కూడా పరిశీలించాలి. మిగతా అదర్ కంట్రీస్ నుంచి ఏమైనా మనం చమురు కొనుగోలు చేసి మనం తీసుకురాగలుగుతాం అన్న అంశం మీద కూడా చాలా పెద్ద ఎత్తున పనిచేయాలి. మరి ఇవన్నీ చేయకుండా ఓన్లీ పొదుపు అంటే అది ఎంత పొదుపు చేసినా
మినిమం యూసేజ్ అయితే ఉంటుంది కదా. అసలు అది లేనిది అడిగే మనం బయట పెట్టలేం కదా.